అందరికీ నమస్కారం. రోడ్డు దాటే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ మధ్య రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరగడం వల్ల చాలా మంది కుటుంబాలు సర్వనాశనం అవుతున్నాయి. జస్ట్ ఒక్క పర్సన్ స్పీడ్ గా వెళ్లడం వల్ల దాని మూల్యం చాలా మంది చెల్లించాల్సి వస్తుంది. ఒక్క పర్సన్ మనకి రోడ్డు మీద యాక్సిడెంట్ అవ్వడం వల్ల దానికి రిలేటెడ్ వాళ్ళ ఫ్యామిలీ అందరు సఫర్ అవుతున్నారు అన్న విషయం మనం గుర్తు చేసుకోవాలి. సో రోడ్డు మీద నడిపే వ్యక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మనము ఎవరైనా రోడ్డు దాటేటప్పుడు 2 సెకండ్లు మనం ఆగితే పోయేది మనకంటూ ఏమీ లేదు. మనకంటూ 2 సెకండ్లు పోతే ఒకవేళ యాక్సిడెంట్స్ అయితే రోడ్డు మీద నడిపే వెహికల్స్ వాళ్ళు జైలుకి వెళ్తారు, యాక్సిడెంట్ అయిన వాళ్ళు హాస్పిటల్కి వెళ్తారు. సో ఇద్దరు ఫ్యామిలీస్ డ్యామేజ్ అవుతాయి. సో అలాంటి విషయాలు ఏవి జరగకుండా రోడ్డు దాటేటప్పుడు మనం ఒక 2 సెకండ్లు ఆగి వాళ్ళని వెళ్ళనిద్దాం. దాంట్లో మన తప్పేమీ లేదు. ఇంత పెద్ద సిటీలో ప్రతి ఒక్క చోట జీబ్రా క్రాసింగ్ అనేవి ఉండవు కనుక పెద్దవాళ్ళు ప్రతి ఒక్కటి చూసుకొని నడవలేరు కనుక ఎక్కువ టైమ్స్ లో రోడ్డు దాటేటప్పుడు జీబ్రా క్రాసింగ్ లేని చోట్ల కూడా రోడ్డు దాటుతూ ఉంటది జనాలు. సో దాన్ని కూడా మనం అర్థం చేసుకొని వాళ్ళకి 2 సెకండ్లు టైం ఇద్దాం. మన 2 సెకండ్ల మూల్యం ఒక జీవితం అనేది మనం బాగా గుర్తుంచుకోవాలి. ఇంకొక విషయం, చిన్న పిల్లలు తెలియకుండానే వాళ్ళకంత నాలెడ్జ్ లేకపోవడం వల్ల రోడ్డు మీద సడన్ గా రన్నింగ్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఇలాంటి విషయాలలో చిన్న పిల్లల ప్రాణాలు చాలా పోతాయి. మనం గనక ఓవర్ స్పీడ్ లేని చోట్ల కూడా ఓవర్ స్పీడ్ వెళ్లడం వల్ల చాలా మంది చిన్నారుల ప్రాణాలు పోతున్నాయి. కావున ఇది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం. రేపటి నాడు అదే స్థితిలో మన పిల్లలే ఉండొచ్చు, మన కుటుంబాల వాళ్ళ పిల్లలు ఉండొచ్చు. పెద్దవాళ్ళు రోడ్డు దాటేటప్పుడు మనం చాలా క్రమశిక్షణతో నడుచుకొని ఉండాలి. వాళ్ళకి మనం ఏమి అరిచి చెప్పినా వెంటనే అర్థం కాదు. కావున మనం మెల్లగా ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే బెటర్. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇవి రోడ్డు మీద డ్రైవింగ్ చేసే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇప్పుడు రోడ్డు దాటే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మీరు ముఖ్యంగా జీబ్రా క్రాసింగ్ లైన్స్ మాక్సిమం తీసుకోవాలి. లేనప్పుడు రెడ్ లైట్ పడుతుందా లేదా అనే విషయాన్ని గమనించాలి. ఒకవేళ పెద్దవాళ్ళు ఎవరైనా మీ చుట్టుపక్కల రోడ్డు దాటే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి రెడ్ లైట్ గ్రీన్ లైట్ అంటే తెలియకపోవచ్చు. మీకున్న నాలెడ్జ్ ప్రకారం వాళ్ళని ఆపడం గానీ స్టాప్ చేయడం గానీ వెనక్కి గుంజడం లాంటివి చేయాలి. ఎందుకంటే హైదరాబాద్ సిటీలో ఇంత స్పీడ్ రోడ్స్ లో తెలియని వాళ్ళు, కొత్తగా సిటీకి వచ్చిన వాళ్ళు తెలియకుండా ఊర్లలో దాటినట్టు రోడ్ ఫాస్ట్ గా దాటడం వల్ల యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఇంకొక మెయిన్ పాయింట్, పెద్ద వెహికల్స్ ఉంటాయి. హెవీ వెహికల్స్ దాటినప్పుడు పక్కన రోడ్డు మీద వచ్చే వాహనాలకు మనం కనిపించకపోవచ్చు. సో సడన్ గా మనం రోడ్ దాటినప్పుడు చిన్న వెహికల్స్ మనల్ని హిట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో అవి చూసుకొని మనం జాగ్రత్తగా రోడ్ దాటాలి. సదా మీ సేవలో తెలంగాణ పోలీస్.